ఒంగోలులోని రాజీవ్ కాలనీకి చెందిన బీటెక్ విద్యార్థిని ప్రియా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రియా నిన్న రాత్రి తిరుపతి నుంచి ఒంగోలు వస్తుండగా ట్రైన్లో స్పృహ తప్పి పడిపోయిందని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు ప్రియుడు శివకళ్యాణ్. ఆమెను ఒంగోలు రిమ్స్కు తరలించారు. అయితే చికిత్స అందించేలోపే ప్రియా మృతి చెందింది. వెంటనే ప్రియుడు పారిపోయాడు. విద్యార్థిని 6 నెలల గర్భిణిగా రిమ్స్ వైద్యులు తేల్చారు. ప్రియుడే హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాకు అసలు ఏం తెలియదు సార్. నాకు బాగలేదని మా అమ్మాయి మాట్లాడితేనే నాకు తెలుసు సార్. అంతవరకు నాకు ఏం జరిగిందో ఏమో తెలియదు. గారు నా బిడ్డకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి, ఆడపిల్లలకు న్యాయం చేస్తానన్నారు కదా, మీరు నా పిల్లకు న్యాయం చేయండి అయ్యా. మీ తరఫున నాకు ఏదైనా న్యాయం జరుగుతుంది అనుకుంటే దయచేసిన వాళ్ళకి శిక్ష పడుతుందంటే నాకు అంతకంటే సంతోషం లేదు. నిన్న సాయంత్రం అంటే 9వ తారీఖు సాయంత్రం 6:30కి ఎవరో గుర్తులేని వ్యక్తులు మాకు ఫోన్ చేశారు. మీ అమ్మాయి తిరుపతి నుంచి ట్రైన్లో వస్తుంటే జారి కింద పడింది, ఫిట్స్ వచ్చాయి, హాస్పిటల్ చేర్చామని చెప్పి ఫోన్ చేశారు. సరే అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అమ్మాయి చనిపోయి ఉంది. డాక్టర్ గారిని అడిగాము, ఎట్లా చనిపోయింది ఏందండి, ఎవరు వచ్చారు ఏందని అడిగాము. ఎవరు 5 మంది వచ్చారండి, వాళ్ళు చేర్పించారు. వాళ్ళు చేర్పించి ఇట మా అమ్మాయి ఇట అది అని చెప్పారు. సరే అట్లా కూర్చుని చెప్పేసి మేము చెక్ చేసాము. చెక్ చేసే లోపల వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు లేరండి, అమ్మాయి ఎవరో తెలియదుగా మేము ఇంటిమేషన్ ఇచ్చారులే చెప్పి మేము చూస్తున్నాము. ఈ అమ్మాయి కోసం ఎవరన్నా వస్తే వాళ్ళతో మాట్లాడి ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి వాళ్ళు మా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయరాం ఫోన్ లైన్లో అందిస్తారు. జయరాం, చెప్పండి, బీటెక్ విద్యార్థిని ప్రియా మృతి కేసులో ఇప్పుడుకున్న అప్డేట్ ఏంటి? ఒంగోలులో రాజీవ్ కాలనీకి చెందిన బీటెక్ విద్యార్థి అనుమానాస్పదలో మృతి చెందింది. ఈ బీటెక్ విద్యార్థి అంటే ప్రియా ఇటు తిరుపతి యూనివర్సిటీలో అక్కడ సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే నిన్న ఈ విద్యార్థిని ఇటు ఒంగోలుకు ట్రైన్లో ఇటు వస్తుంది. ఆమెతో పాటు ఆమె ఫ్రెండ్స్ కూడా మిగతా 5 మంది కూడా ఇట్లా ఒంగోలుకు వచ్చారు. అయితే ఈ క్రమంలో ఒంగోలుకు దిగినటువంటి ప్రియా ఒకసారిగా స్పృహ పడిపోయింది. స్పృహ పడిపోయింటే ప్రియను ఒంగోలు రిమ్స్ తరలించారు. అంటే ఈ లోపే రిమ్స్ లోకి ట్రీట్మెంట్ ఇచ్చేలోకి కూడా విద్యార్థిని చనిపోయింది. అయితే ఈ విద్యార్థిని చనిపోవడానికి అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అవుతుంది. ఈ విద్యార్థిని అప్పటికే 6 నెలల ప్రెగ్నెంట్ అని కూడా అయితే నిన్న వైద్యులు చెప్పారు. అసలు ఈ దారుణానికి ఎవరు ఒడిగట్టారు ఏంటనేది కూడా అయితే ప్రస్తుతానికైతే ఒంగోలు పోలీసులు ఇటు విచారిస్తున్నారు. అయితే తల్లిదండ్రులకు మీ విద్యార్థిని సీరియస్ ఉంది, ఒంగోలు రిమ్స్ జాయిన్ చేసామని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇలా చెప్పారు. అయితే ఈ విద్యార్థినికి ఆమె యొక్క ఫ్రెండ్ లవరే ఈ పని చేసేందుకు కూడా అయితే అనేక అనుమానం వ్యక్తపడుతుంది. దీనిపై అయితే ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Right, Jairam. Thanks for the updates.